రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కుమ్మరి శాలివాహన మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి సమాజ కవి సిద్దప్ప వరకవి 121వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంకు బండపై సిద్దప్ప వరకవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కుమ్మరి శాలివాహన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాలివాహన మండల అధ్యక్షులు సిలువేరు స్వామి, ఉపాధ్యక్షులు ఏదునూరు రాములు, క్యాషియర్ దరిపల్లి వెంకటేష్, ప్రధాన సలహాదారులు ఏదునూరు మల్లయ్య, అవునూరు ఎల్లయ్య, ఇల్లెందుల వెంకట్, ఏదిన రామచంద్రం, పట్న అధ్యక్షులు ఏదునూరు అంజయ్య, ఉపాధ్యక్షులు దరిపల్లి శంకర్, శాలివాహన యువజన సంఘం అధ్యక్షులు ఏదునూరు భానుచందర్, ఏదునూరి గోపి, ఐలాపురం మహేష్, శంకరయ్య, రాములు, మల్లయ్య, స్వామి, లక్ష్మీపతి, అశోక్, అన్ని గ్రామాల కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో సిద్దప్ప వరకవి గారి ఒక జననం సందర్భంగా ఈరోజు ఉత్సవం జరుపుకోవడం మన ముస్తాబాదు శాలివాహన మండల సంక్షేమ సంఘం నుంచి జరుపుకుంటున్నాం. ఇది ఎంతో మాకు గర్వకారణంగా ఉన్నది. ఆయన ఎందుకంటే మహాయోగి రాజయోగి బోధిసత్వుడు. ఆయనకు చాలాగా బిరుదులు ఉన్నాయి, అనేక గ్రంథాలు చేసినాడు. ఇట్లాంటివి జరుపుకోవడం మాకు శుభదినం. మా యొక్క కుమ్మరులమంతా సమైక్యంగా ఉండి మా యొక్క హక్కుల గురించి స్నేహంగా ఉంటూనే ప్రభుత్వాలతో మా యొక్క పోరాటం చేసి మా యొక్క హక్కులను సాధించుకుంటామని ఈరోజు తెలుపుతున్నాం. జై కుమ్మరి. మండల కేంద్రంలో శాలివాహన మండల సంఘ కమిటీ ఆధ్వర్యంలో వరకవి సిద్దప్ప గారి 123వ జయంతి వేడుకల్లో ఈరోజు ముస్తాబాద్ పట్టణ కేంద్రం నందు కూడలి నందు అంగరంగ వైభవంగా పాలాభిషేకంతో చేయడం జరిగింది. ఇది మా కుమ్మరి కులానికి ఒక ఆదర్శవంతమైన రోజుగా మేము చెప్పగలుగుకుంటాం. వరకవి సిద్దప్ప గారు తన గృహలో 12 సంవత్సరాలు తపస్సు చేసి ఒక రాజయోగిగా పేరు పొందిన తెలుగు మొదటి మహాకవిగా పేరు పొందారు. ఈయన అడుగుజాడల్లో మేము కుమ్మరులం ప్రతి ఒక్కరం నడుస్తామని, మా కుమ్మరి హక్కుల కోసం ఎక్కడి దాకానైనా పోరాడతామని, అలాగే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా కుమ్మర్ల హక్కులకు కొన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అదేంటంటే మా కుమ్మర్లకు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు మా కులానికి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల మేము కూడా రోడ్ల మీదకి ఎక్కి మేము కూడా ధర్నాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు ఇంత వేడుకలను జరుపుకోవడం మా కుమ్మరి కుల సంఘ సభ్యులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. సిద్దప్ప గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరిగింది. ఇట్టి జయంతికి ఇచ్చేసినటువంటి మా కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇట్టి వరకవి గారి జయంతి అనేది చాలా ముందుగా జరుపుకోవాల్సింది, కానీ మా సంఘం కొంచెం వెనుక అడుగు వేసినందుకు ఇప్పటికైనా ముందుకు వెళ్ళడానికి కోసం అనేది ఇదే పునాదిగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఆయన చాలా పురాణాలు, పద్యాలు, తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి సిద్దప్ప గారు ఆయన 7వ తరగతి వరకు చదువుకున్నప్పటికైనా ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించిన దశలోనే రకంగా మానసికంగా హింసించినా కూడా తను విద్యను పక్కకు పెట్టి మళ్ళీ కవిగా పునఃస్థాపన చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు తన గుహలోనే తపస్సు చేసినటువంటి వ్యక్తిగా తను కవిగా పేరొందినారు. ఈయన గురించి తెలుసుకోవాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేకతనిచ్చి యూనివర్సిటీలో కూడా తనకంటూ ఒక సబ్జెక్టును కేటాయించవలసిందిగా మేము కోరడం జరుగుతుంది. మాకంటూ